ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ యొక్క వాగ్దానం లేక వాక్యము ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 25వ వచనము. ఏ మనుషుడు మీ ఎదుట నిలవడం తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయమును పుట్టించును. ఇప్పుడు ఇశ్రాయేలీలు మరి ముందుకు వెళుతూ ఉన్న దినాల్లో మోషే వారిని బలపరుస్తూ చెప్పినటువంటి మాటలు ఇవి. ఏమని చెప్పారంటే, మీరు వెళ్ళేటప్పుడు అనేక మంది మీకు వ్యతిరేకంగా వస్తారు. ఏ స్థలాల్లో మీరు అడుగు పెడతారో మిమ్మల్ని భయపెడతారు. అది వారికి మీరు భయపడొద్దు. దేవుడే మీ పక్షం ఉండి వారిని భయపెట్టిస్తాడు. అంటే క్రైస్తవ జీవితంలో మనం కూడా అనేక విషయాలు దేవుని కొరకై ముందుకు వెళుతున్నప్పుడు, సేవ విషయంలో, పరిచయ విషయంలో, దేవుని యొక్క పనుల విషయంలో, మన విశ్వాస విషయంలో, దేవుని కొరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసే విషయంలో మనం వెళుతున్నప్పుడు మనం భయపెట్టే వాళ్ళు ఉంటారు. వారికి మనం భయపడకూడదు. మనమంటే వారు భయపడే రీతిగా దేవుడు మన